హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో రొమాన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ద కేరళ స్టోరీ 2 మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక రోజు రాత్రి కొచ్చి పోలీసులకి ఒక ఇంట్లో అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ టీం వెంటనే ఆ ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ అమ్మాయికి జుట్టు ఉండదు, గుండుతో ఉండి ఉరి వేసుకుని చనిపోయి ఉంటుంది. ఇదిలా ఉంటే గ్వాలియర్లో అర్ధరాత్రి సమయంలో ఇంట్లో వారు అందరూ ఫుల్గా నిద్రలో ఉండగా ఒక అమ్మాయి ఫుల్గా భయపడిపోతూ ఇంట్లో వారికి మెలకువ రాకముందే ఆ ఇంట్లో నుండి పారిపోవాలని ఆ ఇంటి డోర్స్ అన్ని క్లాక్ వేసి ఉండడంతో మరో దారి లేక టెర్రస్ పై నుండి కిందికి దూకి తప్పించుకోవాలని చూసి కింద పడి చనిపోయినట్లు చూపిస్తారు. మరోపక్క జోధ్పూర్లో తెల్లవారుజామున ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని తీసుకుని జాగింగ్కి వెళ్తూ ఉండగా ఒక ప్లేస్లో ఆ కుక్క తవ్వడం స్టార్ట్ చేసి అరుస్తుంది. దాంతో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి శవం పూడ్చబడి తన చెయ్యి బయటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అసలు ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు, వారి జీవితంలో ఏం జరిగిందో తెలియడానికి ఇక్కడే స్టోరీ కొంతకాలం వెనక్కి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మొదటి మెయిన్ క్యారెక్టర్ అయిన సురేఖ అనే అమ్మాయిని చూపిస్తారు. సురేఖ అంటే తన పేరెంట్స్కి ప్రాణం. ఒక్కటే కూతురవడంతో తనని చాలా గారాబంగా పెంచుతూ తను ఏది అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు సురేఖ అంటూ తన పేరెంట్స్ కారులో వెళ్తూ ఉండగా రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిని చూసిన సురేఖ అమ్మ కారు ఆపించి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదా అని సురేఖని కూడా పిలుస్తుంది. అయితే దానికి సురేఖ, ఏంటమ్మా ఎప్పుడు పూజలు ప్రసాదాలు అంటూ ఉంటావు, నేను రాను, నువ్వు వెళ్ళు అని అంటుంది. అది విన్న తన అమ్మ, నువ్వు కూడా మీ నాన్నలాగే అయిపోయావు, మీరు ఇంకా మారరు అని తన గుడిలోకి వెళ్ళిపోతుంది. నిజానికి సురేఖ ఫాదర్కి కూడా ఈ దేవుళ్ళు పూజలు అంటే అస్సలు నమ్మకం ఉండదు. ఇప్పుడు తన కూతురు సురేఖని కూడా తన ఇష్ట ప్రకారమే అలాగే పెంచి ఉంటాడు. ఇంకా అలా మరుసటి రోజు సురేఖ వెళ్ళి సలీం అనే వ్యక్తిని కలిసి అలా ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటారు. అప్పుడే సలీం సురేఖతో, నా ఆఖరి క్షణం వరకు నీతోనే ఇలా హ్యాపీగా ఉండాలని ఉంది అనగా దానికి సురేఖ, నాకు కూడా, కానీ నీ భార్య సామియా ఉంది కదా అంటుంది. దానికి సలీం, అందుకే కదా దానికి డైవర్స్ ఇస్తున్నాను, ఇంకేం ప్రాబ్లం ఉండదు అనగా దానికి సురేఖ, మరొక ప్రాబ్లం కూడా ఉంది, నేను మీ మతంలోకి కన్వర్ట్ అవ్వను అనగా దానికి సలీం, ప్రేమకి స్వతంత్రం ఉంది, దానికి ఎలాంటి కండిషన్స్ కూడా ఉండవు, నీకు నచ్చినట్లు ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అనడంతో అది విన్న సురేఖ హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హక్ చేసుకోగా అప్పుడే సలీం తనతో, అయితే మనం ఇంకా లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామా అనగా సలీం అంటే పిచ్చి ప్రేమ ఉన్న తను తన మీద నమ్మకంతో ఓకే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇక్కడే మనకి మన మూవీలో రెండవ మెయిన్ క్యారెక్టర్ అయిన నేహా అనే అమ్మాయిని చూపిస్తారు. నేహా అంటే తన పేరెంట్స్ కి ప్రాణం. ఇంకా నేహా అంటే తన ఫాదర్ డ్రీమ్ ఏంటంటే జావలిన్ త్రోలో నేహా నేషనల్కి సెలెక్ట్ అయ్యి గోల్డ్ మెడల్ తీసుకుని భారతదేశానికి గర్వకారణంలో నిలబడాలి అని. అందుకే నేహాని చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ చేయిస్తూ అంచెలంచెలుగా ఎదిగే ఇప్పుడు నేషనల్స్ కోసం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు. నేహా కూడా ఎలాగైనా నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి ఇండియా తరపున గోల్డ్ మెడల్ కొట్టాలని చాలా కష్టపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నేహాని రాజు అనే అబ్బాయి ప్రేమిస్తూ నేహాకి కూడా రాజు నచ్చడంతో అలా ఇద్దరు ప్రేమలో ఉంటారు. అయితే రాజు నేహాని కలిసిన ప్రతిసారి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఉండగా దానికి నేహా, ఇప్పుడు మా ఇంట్లో చెప్పినా సరే కొన్ని నెలల్లో నేషనల్ టీమ్ సెలక్షన్స్ ఉన్నాయి, నేషనల్ టీమ్ సెలక్షన్స్కి ముందు ఒప్పుకోరు అనగా దానికి రాజు, నేనే నిన్ను నేషనల్ టీమ్స్లో సెలెక్షన్ చేయించాను అంటే అప్పుడు అని తనకి ప్రసన్న అనే కోచ్ ఫోటో చూపించి తనతో నీకు స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాను, ఇదే మన పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అనగా అది విన్న నేహా నిజంగానా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా పెళ్లికి ఓకే చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడే మనకి మూవీలో మూడవ మెయిన్ క్యారెక్టర్ అయిన దివ్య అనే అమ్మాయిని చూపిస్తారు. దివ్యకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వారిది చాలా సాంప్రదాయబద్ధమైన హిందూ ఫ్యామిలీ. అయితే దివ్యకి తన డ్యాన్స్ వీడియోలు రికార్డ్ చేసి వాటిని రీల్స్ లాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ అండ్ ఫాలోవర్స్ని అధిక మొత్తంలో సంపాదించాలని చాలా ఇష్టం ఉంటుంది. దివ్య అదే విషయం తన పేరెంట్స్కి చెప్పగా దివ్యకి డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్ అర్థమైన తన పేరెంట్స్ తనతో వల్గర్ డ్రెస్సెస్లో వీడియోస్ కాకుండా సాంప్రదాయబద్ధమైన సాంగ్స్ మాత్రమే వీడియోస్ చేయమని పర్మిషన్ ఇస్తారు. దాంతో దివ్య అలాంటి సాంగ్స్కి మాత్రమే డ్యాన్స్ చేస్తూ రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ రారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దివ్య రషీద్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. దివ్య వీడియోస్ అన్ని తనే రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు రషీద్ దివ్యతో, సాంప్రదాయబద్ధంగా రీల్స్ చేస్తే నువ్వు ఎప్పటికీ ఫేమస్ కాలేవు, నీకు నిజం చెప్పనా, నీకు ఉన్న అందానికి నువ్వు సెక్సీగా గ్లామరస్గా వీడియోస్ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే పెద్ద స్టార్ అయిపోతావు అనగా దానికి దివ్య, మా అమ్మ ఇలాంటి రీల్స్ చేయడానికే పర్మిషన్ ఇచ్చింది అంటుంది. దానికి రషీద్, నువ్వు అవన్నీ పట్టించుకోకు, మీ హిందూ సాంప్రదాయ పద్ధతుల వల్ల నీ టాలెంట్ అంతా నాశనం అయిపోతుంది
అయిపోతుంది, మనం ఈ జనరేషన్ వాళ్ళం, నీకు నేనున్నాను కదా, మన పెళ్ళయ్యాక నేనే నీ రీల్స్ షూట్ చేస్తాను, అప్పుడు నీ రీల్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి అనగా దానికి దివ్య మనం పెళ్లి చేసుకోవాలి అంటే నాకు 18 సంవత్సరాలు ఉండాలి కదా, నాకు ఇప్పుడు 16 సంవత్సరాలే అంటుంది. దానికి రషీద్ నువ్వు పెళ్లికి ఒప్పుకో, అవన్నీ నేను చూసుకుంటాను అనగా రషీద్ చెప్పిన మాటలు నమ్మి స్టార్ కావాలి అనే మత్తులో ఉన్న దివ్య సరే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే రాజు నేహాని కలిసి నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ రోజే మనం పెళ్లి చేసుకుందాం అనగా దానికి నేహ పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అంటుంది. దానికి రాజు మరి మీ నాన్నని ఒప్పించు, ఇప్పుడు ఒప్పుకోడు కదా, అందుకే మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, తర్వాత మీ పేరెంట్స్ని నా పేరెంట్స్ని ఒప్పించే బాధ్యత నాది, అప్పుడు చాలా గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకుందామని కన్విన్స్ చేయడంతో రాజు మీద నమ్మకంతో నేహ ఓకే అని చెప్పడంతో అలా ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకుంటారు. అయితే అప్పుడే నేహాకి తన అమ్మ ఫోన్ చేసి వచ్చే శనివారం నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే నేను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో అది విన్న నేహ షాక్ అయ్యే అదే విషయం రాజుకి చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క వ్యూస్ అండ్ ఫాలోవర్స్ కోసం దివ్య మోడర్న్ డ్రెస్లతో ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ రీల్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఆ రీల్స్ చూసిన దివ్య పేరెంట్స్ షాక్ అయ్యే దివ్య దగ్గరికి వెళ్ళి ఇలాంటి అసభ్యకరమైన రీల్స్ ఎందుకు చేస్తున్నావు, ముందు వాటిని డిలీట్ చేయి, స్టడీస్ కంప్లీట్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వు అని సీరియస్ అవ్వగా దానికి దివ్య ఇదే నా కెరియర్, అసలు ఇన్ఫ్లుయెన్సర్ కెరియర్ గురించి తెలుసా మీకు, నాన్న నువ్వు సంవత్సరం సంపాదించే డబ్బు నేను ఒకే నెలలో సంపాదిస్తాను అనగా అది విన్న తన పేరెంట్స్ ఇలా అసభ్యకరంగా రీల్స్ చేయడమే నీ కెరియర్ అయితే అలాంటి కెరియర్ నీకు వద్దు అని తన ఫోన్ పగలగొట్టి తనని రూమ్లో ఉంచి డోర్స్ క్లోజ్ చేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క సురేఖ తన పేరెంట్స్తో సలీం గురించి అంతా చెప్పి తనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండబోతున్నాను అని చెప్పగా అది విన్న తన పేరెంట్స్ షాక్ అయ్యే ముస్లిం అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటి అని ఒప్పుకోరు. అయితే సురేఖ వారితో ముస్లిం ఏంటి హిందూ ఏంటి, మీరు నన్ను అలా పెంచలేదు కదా నాన్న, అయినా సలీం చాలా మంచివాడు, మేము లైఫ్ లాంగ్ లివింగ్ రిలేషన్షిప్లోనే ఉంటాం, నేను ఆల్రెడీ సలీంకి వారి మతంలోకి కన్వర్ట్ అవ్వను అని చెప్పేశాను అంటుంది. సురేఖకి ఎంత చెప్పినా సరే తను వినకపోవడంతో తన పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కాదు. మరో పక్క దివ్య మళ్ళీ అసభ్యకరంగా రీల్స్ చేయడం చూసిన తన అమ్మ నువ్వు చెప్తే నా మాట వినట్లేదు అని నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని ఆ రూమ్ డోర్స్కి లాక్ వేసి పవర్ ఆఫ్ చేసి నువ్వు ఎప్పుడైతే ఆ రీల్స్ చేయడం ఆపేస్తావో అప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తా అనడంతో దివ్యకి తన పేరెంట్స్పై చాలా కోపం వచ్చే కోపంతో రగిలిపోతుంది. మరో పక్క నేహాని పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి ఫ్యామిలీ రాగా నేహాని తన అమ్మ రెడీ చేస్తూ అబ్బాయి అండ్ తన ఫ్యామిలీ చాలా మంచిదంట, నువ్వు నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను, అప్పటిదాకా అబ్బాయి వెయిట్ చేస్తానన్నాడంట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పగా నేహాకి ఈ పెళ్లి ఆపడానికి ఏం చేయాలో అర్థం కాక తనకి ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం చెప్పడంతో అది విన్న నేహా పేరెంట్స్ షాక్ అయ్యే పెళ్లి కొడుకు ఫ్యామిలీకి క్షమాపణ చెప్పి పంపే కూతుర్ని పిచ్చిగా ప్రేమించి గుడ్డిగా నమ్మినందుకు తమనే మోసం చేసిందని ఇంకా ఈ రోజు నుండి తమకి కూతురు లేదు అని తన ఇంట్లో నుండి తన ఫాదర్ వెళ్ళిపోమ్మనడంతో నేహ కూడా చాలా ఎమోషనల్ అయ్యి రాజుకి ఫోన్ చేసి తనతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే నేహాని తెలుసుకుని తన పేరెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. మరో పక్క దివ్య ఏడుస్తూ రషీద్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నా పేరెంట్స్కి నేనంటే ఇష్టమే లేదు, ఇంకా నేను వారితో ఉండలేను, నువ్వు చెప్పిందే నిజం, ఇప్పటికల్లా నేను స్టార్ని అయ్యేదాన్ని, అందుకే నువ్వు వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి ఏడుస్తుంది. దాంతో రషీద్ దివ్య ఇంటి కాలనీ దగ్గరికి రాగా దివ్య తన పేరెంట్స్కి తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి రషీద్ని కలిసి తనతో పాటు వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరో పక్క సురేఖ కూడా తన పేరెంట్స్ తనకి ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏదో ఒక రోజు నేను సలీంతో ఎంత హ్యాపీగా ఉంటానో చూసి మీరే జెలసీగా ఫీల్ అవుతారు అని సలీంతో పాటు వెళ్ళిపోవడంతో సురేఖ పేరెంట్స్ కూడా ఎమోషనల్ అవుతారు. ఇంకా అలా రాజు నేహాని ఆగ్రాకి తీసుకెళ్లి అక్కడే ఒక చిన్న ఇంటిని రెంట్కి తీసుకుని రాజు అండ్ నేహ అక్కడే ఉంటారు. నేహ రాజుని నన్ను నీ పేరెంట్స్కి ఎప్పుడు పరిచయం చేస్తావని అడగ్గా దానికి రాజు త్వరలోనే చేస్తానని చెప్తాడు. మరో పక్క సలీం సురేఖని ముస్లిం ఫ్యామిలీస్ ఉండే ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ రెంట్కి తీసుకుని సురేఖని కొన్ని రోజులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వు, మనం కన్స్ట్రక్షన్ చేసే ఫ్లాట్ పూర్తయ్యాక నువ్వు అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు అని నచ్చజెప్పి అపార్ట్మెంట్ అండ్ ఏరియా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్, అందుకే నువ్వు ఇంకా మోడర్న్ డ్రెస్సులు తక్కువగా వేస్తే బెటర్ అని చెప్పగా దానికి సురేఖ ప్రేమ కోసం ఏదైనా ఓకే కానీ బుర్కా అండ్ హిజాబ్ మాత్రం వేసుకో అని ఫోర్స్ చేయకు అంటుంది. మరో పక్క ఇంట్లో దివ్య లేకపోవడం చూసిన తన పేరెంట్స్ దివ్య కోసం వెతుకు తనకి ఫోన్ చేయగా దివ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా రషీద్ దివ్యాని తీసుకుని వెళ్ళి తన మత పెద్దలతో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేయగా దివ్య తనతో ఇప్పుడు ఈ పెళ్లి అవసరమంటావా అని అడగ్గా దానికి రషీద్ ఇది మన సేఫ్టీ కోసం, పేపర్స్ వరకే కదా, రేపు నీ పేరెంట్స్ పోలీసులతో వచ్చి నిన్ను బలవంతంగా తీసుకెళ్లకుండా నేను అడ్డుకోవడానికి ఇంకా నువ్వు సోషల్ మీడియా స్టార్ అవ్వాలి కదా అని నచ్చి చెప్పడంతో అలా ఇద్దరు పేపర్స్ మీద సంతకం పెట్టి పెళ్లి చేసుకుంటారు. అలా రషీద్ దివ్యాని తన ఇంటికి తీసుకెళ్లి నా ఫ్యామిలీతో తను నా భార్య ఇంకా నాతోనే ఉంటుంది అని తన ఫ్యామిలీకి చెప్పగా రషీద్ చెల్లెలు దివ్యాని చూసి శరీరం కనిపించేలా డ్యాన్స్ రీల్స్ చేసేది నువ్వే కదా అనగా రషీద్ అమ్మ ఇక మీదట అవేవి చెయ్యదులే అని, అలాగే ఈ ఇంట్లో ఉండాలి అంటే నమాజ్ చదవాలి, పద్ధతులు పాటించాలి అనడంతో దివ్యాకి అసలు ఏమీ అర్థం కాదు. ఇలా ఉంటే మరో పక్క నేహ రాజుతో నాన్న లేకుండా ప్రాక్టీస్
చెయ్యలేకున్నా నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడని ఫీల్ అవ్వగా రాజు తనని ఓదార్చి త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటాడు. నేహా తనతో ఇంతకీ కోచ్ ప్రసన్న సార్ని ఎప్పుడు కలుస్తామనగా దానికి రాజు నెక్స్ట్ మంత్ కలుద్దామని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క రషీద్తో తన పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ తన కోసం వెతుకుతూ ఉన్నారు. తన గురించి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, అందుకే నువ్వు తనని త్వరగా తల్లిని చేయడం మంచిది, సమస్యలన్నీ తీరిపోతాయి, వయసులో ఉండగానే 5-6 పిల్లల్ని కనిపడేయని చెప్పడంతో రషీద్ దివ్య దగ్గరికి వెళ్ళగా అప్పుడే తనకి తన అమ్మ పదే పదే కాల్ చేయడం చూసి దివ్య ఫోన్ నుండి సిమ్ తీసి పడేస్తాడు. అప్పుడే దివ్య నేను రీల్స్ చేయడం గురించి మీ అమ్మతో మాట్లాడావా అని అడగ్గా దానికి రషీద్ నువ్వు మా మతంలోకి కన్వర్ట్ అయిపో, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, నా ఫ్యామిలీ అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకా నేనే నీ రీల్స్ అన్ని షూట్ చేస్తాను అనడంతో దానికి దివ్య కూడా ఓకే చెప్తుంది. మరో పక్క 3 రోజులుగా రాజు డల్గా ఉండడం చూస్తున్న నేహా తనతో ఏమైంది, ఎందుకు డల్గా ఉంటున్నావు చెప్పు అని అడగ్గా దానికి రాజు నీ దగ్గర నేను ఒక నిజం దాచాను, అది కూడా నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతోనే, నీకు నిజం చెప్తే ఎక్కడ నాకు దూరం అవుతావో అని చెప్పలేదు అని అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. నా పేరు రాజు కాదు ఫైజల్ అని చెప్పడంతో అది విన్న నేహా మైండ్ బ్లాక్ అయ్యి అంటే ఈ రోజు నాకు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావా, ఇది ప్రేమ కాదు మోసం, అందుకే నన్ను నీ పేరెంట్స్కి పరిచయం చేయలేదా అని అడగ్గా దానికి ఫైజల్ నేను నిజంగానే ప్రేమించాను, మా దాంట్లో కన్వర్ట్ అవ్వకుండా నికా చెయ్యరు, నువ్వు ఇంకా హిందువే, ఎలా తీసుకెళ్ళగలను చెప్పు, నేను నీ కోసం అన్ని వదులుకొని గ్వాలియర్ వదిలేసి ఆగ్రాకి కూడా వచ్చాను అర్థం చేసుకొని తనకి నచ్చి చెప్తాడు. అయితే ఇప్పుడు నేహాకి ఏం చేయాలో అర్థం కాదు, చాలా ఎమోషనల్ అయ్యే ఇంకా తన పేరెంట్స్కి విషయం చెప్పాలని ఫోన్ చేయగా తన ఫాదర్ కోపంతో తనతో మాట్లాడాడు. దాంతో బాగా ఆలోచించిన నేహాకి ఫైజల్ మతంలోకి మారటం తప్ప మరో దారి లేక అలా వారి పద్ధతుల ప్రకారం వారి మతంలోకి మారుతుంది. తన పేరు నఫీసాగా మారుస్తారు. మరో పక్క దివ్యాని కూడా రషీద్ తమ పద్ధతుల ప్రకారం తమ మతంలోకి మార్చి తన పేరు ఆలియాగా మార్చుతారు. ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే సలీం నిజానికి కన్వర్షన్ సెంటర్స్ని ఇల్లీగల్గా నడుపుతూ ఇండియాలో పెళ్లి కాని హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వారిని ప్రేమ పేరుతో లోపరుచుకొని తర్వాత వారిని ఇస్లామిక్ మతంలోకి మారేలా చేయాలని 2047కి ఇండియాని ఇస్లామిక్ దేశంగా మార్చాలని పనిచేస్తూ ఉంటారు. మరో పక్క ఫైజల్ తమ ఇంటికి తీసుకెళ్లి వదిలి తర్వాత వారి మత పెద్ద అయిన జలాలుద్దీన్ని కలవగా ఫైజల్ని చూసిన తను అక్కడి వారితో ఫైజల్ తనకి ఇచ్చిన పని ఎంత వేగంగా పూర్తి చేశాడో చూడండి, మీరు కూడా మీకు ఇచ్చిన పని పూర్తి చేయండి, డబ్బు తీసుకోండి అని అలా ఫైజల్కి 6 లక్షల డబ్బు ఇస్తాడు. ఎందుకంటే హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇస్లామిక్ మతంలోకి మార్చినందుకు. వీరు కూడా హిందూ దేశంగా ఉన్న ఇండియాని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అనే పని చేస్తూ ఉంటారు. అప్పుడే జలాలుద్దీన్ వారితో మనం మన పిల్లలకి మతం గురించి నేర్పించినంతగా ఈ హిందువులు తమ పిల్లలకి వారి మతం గురించి నేర్పించడం లేదు, ఈ కారణం వల్లే ఈ అమ్మాయిలకి మన విషయాలు చెప్పి మన వైపుకి లాక్కోగలుగుతున్నామని చెప్పి వారిని మోటివేట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క దివ్య పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దివ్య అండ్ రషీద్ని పోలీస్ స్టేషన్కి పిలిపించగా వారితో పాటు వారి మత పెద్దలు కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇంకా దివ్యాని బుర్కాలో చూసిన తన పేరెంట్స్ షాక్ అయ్యే తనపై సీరియస్ అయ్యే బుర్కా తీసేయమని చెప్పగా రషీద్ వారితో తన పేరు ఇప్పుడు ఆలియా, తన ఇష్ట ప్రకారమే ఇస్లామిక్ మతంలోకి మారింది, మాకు నికా కూడా అయ్యింది అని చెప్తాడు. అది విన్న దివ్య ఫాదర్ తన ఇంకా మేజర్ కాదు, తనకి 16 సంవత్సరాలే, రషీద్ మీద ఫోక్సో కేసు ఫైల్ చేయాలని దివ్య బర్త్ సర్టిఫికేట్ చూపించగా రషీద్ అంటూ తన మత పెద్దలు ఆలియాకి 18 సంవత్సరాలు ఉన్నాయని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తారు. నిజానికి దివ్యాకి 18 సంవత్సరాలు దాటినట్లు ఫేక్ సర్టిఫికేట్ చేయించి ఉంటారు. ఇంకా వాటిని చూసిన పోలీస్ ఆఫీసర్ ఏది నిజమో తెలియడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అప్పటిదాకా అమ్మాయి తన భర్త దగ్గరే ఉంటుంది అని చెప్పడంతో తన పేరెంట్స్ వెళ్ళకు అని చెప్తున్నా సరే దివ్య తన పేరెంట్స్ని పట్టించుకోకుండా రషీద్తో వెళ్ళిపోవడంతో దివ్య పేరెంట్స్ గుండెలు పగిలేలా ఏడుస్తారు. కట్ చేస్తే ఒక రోజు సురేఖని చూడడానికి తన పేరెంట్స్ వచ్చి సురేఖతో తన ఫాదర్ ఢిల్లీలో నీలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిని అబ్బాయి చంపి 38 ముక్కలు చేశాడంట, నాకెందుకో భయంగా ఉంది అనగా దానికి సురేఖ అయ్యో నాన్న నా సలీం అలాంటి వాడు కాదు, నేను మీకు ఆ నమ్మకం ఇస్తున్నాను అని చెప్తుంది. మరో పక్క నేహా పేరెంట్స్ తనతో మాట్లాడాలని తన ఇంటికి వెళ్ళగా అప్పుడే వారికి తను కన్వర్ట్ అయ్యిందని, తన పేరు ఇప్పుడు నఫీసా అని, త్వరలో ఫైజల్ని కూడా నికా చేసుకోబోతుందని తెలుస్తుంది. అలాగే తను వారితో నన్ను వద్దు అనుకున్న మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి అని చెప్పడంతో అది విన్న నేహా పేరెంట్స్ వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, నీ కళ నాశనం అవుతుంది అని ఎంత చెప్పినా సరే వారి మాట వినకపోవడంతో ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇలా ఉంటే ఆలియా రషీద్ చెప్పినట్లే పూర్తిగా వారి మతంలోకి కన్వర్ట్ అయ్యి వారి పద్ధతులనే పాటిస్తూ అలా ఒకరోజు తన రూమ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన రషీద్ అక్కడికి వచ్చి ఆలియా ఏం చేస్తున్నావు, ఇక మీదట నువ్వు రీల్స్ చెయ్యకూడదు అంటాడు. దానికి ఆలియా అదేంటి నువ్వే కదా కన్వర్ట్ అయ్యాక సెక్సీగా గ్లామరస్గా రీల్స్ నువ్వే షూట్ చేస్తాను అన్నావు కదా అని అడగ్గా దానికి రషీద్ అది నేను నమ్మించడానికి అలా చెప్పాను, ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం మహిళవే, మా మతంలో ఇలా చేయడం చాలా తప్పు అంటాడు. అది విన్న ఆలియా షాక్ అయ్యే అంటే నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావా, నాకు డ్యాన్స్ అంటే ప్యాషన్, దానికోసం నా పేరెంట్స్ని కూడా మోసం చేసి నీతో పాటు వచ్చేసాను, నువ్వేం చేసినా సరే నేను రీల్స్ చేస్తాను అని రీల్స్ చేయబోగా రషీద్ కోపంతో ఆలియాని
కొట్టి మర్యాదగా నేను చెప్పినట్లు వింటూ ఇంట్లో పడి ఉండు, లేదంటే చంపేస్తాను అని తన రూమ్కి లాక్ వేసేస్తాడు. ఇక దివ్యకి తను మోసపోయానని అర్థమయ్యి చాలా ఎమోషనల్ అవుతుంది. అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అయితే అప్పుడే తను ప్రెగ్నెంట్ అయ్యానని విషయం తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉండిపోతుంది. ఇదిలా ఉంటే మరోపక్క సలీం తన భార్య కూతుర్ని కూడా సురేఖని ఉంచిన అదే ఇంటికి తీసుకుని రాగా తనని చూసిన సురేఖ షాక్ అయ్యే తనకి డైవర్స్ ఇచ్చాను అని చెప్పావు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా దానికి సలీం నేను పక్కాగా తనకి డైవర్స్ ఇస్తాను, అయితే దానికోసం నికా సమయంలో వాళ్ళు ఇచ్చిన డబ్బంతా వారికి తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, త్వరలోనే పక్కాగా డైవర్స్ ఇస్తాను. ఇంకా ఇప్పుడు తను ఉండే ఇల్లు కూడా పడిపోయింది, తనని మరో ఇంటిలో ఉంచి రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు, అందుకే 2-3 నెలలు ఇక్కడే ఉంటుంది అనగా దానికి సురేఖ ఒప్పుకోదు. కానీ సలీం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో మరో దారి లేక ఓకే చెప్తుంది. ఇలా ఉంటే మరో పక్క ఫైజల్ నఫీసాని నికా చేసుకుంటాడు. అప్పుడే వారి మత పెద్ద జలాలుద్దీన్ ఫైజల్కి మరికొంత డబ్బు ఇచ్చి ఆ అమ్మాయిని ఇక్కడే కొన్ని రోజులు వదిలి వెళ్ళు, అన్నీ అర్థమయ్యేలా చేసి పంపుతాను అని నేహా ఫైజల్ కోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటే జలాలుద్దీన్ గదిలోకి వెళ్ళి బలవంతంగా నేహాని అనుభవించి తర్వాత తనకి స్నానం చేయించి ఇప్పుడే ఫైజల్ తనని తీసుకెళ్లడానికి రాగా తనతో జలాలుద్దీన్ ఇప్పుడు నీ భార్య పునీతమైంది, 40 రోజులుగా అపవిత్రమైన నీ భార్య శరీరాన్ని నేను పవిత్రంగా మార్చేశాను, ఇప్పుడు తను నీకే సొంతం, కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని చెప్తాడు. అదంతా చూస్తున్న నేహా తన పేరెంట్స్ని మోసం చేసినందుకు తనకి తగిన శిక్ష పడిందని చాలా ఎమోషనల్ అవుతుంది. మరోపక్క దివ్య పేరెంట్స్ తమ కూతురు మైనర్ అని కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా అలా 3 నెలలు గడిచిపోగా సురేఖ సలీంతో నీ భార్య ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతుందని అడగ్గా దానికి సలీం ఇప్పుడు ఏమైంది, తను నీకేం అడ్డుగా లేదు కదా, తను కూడా నా భార్యే, అయినా మా మతంలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటాడు. అది విన్న సురేఖ షాక్ అయ్యే ఇలా మాట్లాడుతున్నావేంటి సలీం, నేను నిన్ను నమ్మి అన్ని వదిలేసి వచ్చాను, నువ్వు మంచివాడివి అని నమ్మాను అనగా దానికి సలీం నేను మంచివాడిగానే ఉంటాను, దానికోసం నువ్వు ఒకటి చెయ్యాలి, అదేంటంటే నువ్వు సల్మాగా కన్వర్ట్ అవ్వాలి, నన్ను నికా చేసుకోవాలని చెప్పగా అది విన్న సురేఖ షాక్ అయ్యే ఏం మాట్లాడుతున్నావు సలీం, అది ఎప్పటికీ జరగదు, ఇంకా నీలాంటి వాటితో నేను ఉండలేను అని అక్కడ నుండి వెళ్ళబోగా సలీం సురేఖని కొట్టి తన ఫోన్ నుండి యూపీఎస్సీ బుక్స్ తగలబెట్టి తన రూమ్లో బంధించి నీకు మరో ఆప్షన్ లేదు, నువ్వు నేను చెప్పినట్లు ఒప్పుకోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోగా సురేఖకి సలీం అసలు రూపం అర్థమయ్యి చాలా ఎమోషనల్ అయ్యే అక్కడ నుండి తప్పించుకోవాలని చాలా ట్రై చేస్తుంది కానీ కుదరదు. దాంతో తన పేరెంట్స్ ని తలుచుకొని వారి మాట వినకపోవడం వల్లే తన లైఫ్ ఇలా అయిందని ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే నేహా ఫైజల్ తో నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి నీతో పాటు వచ్చేసాను, కనీసం నువ్వు ఒక్కసారి ఒక్కరోజు ఒక క్షణమైనా నన్ను నిజంగా ప్రేమించావా, నన్ను వాడు మానభంగం చేశాడు నీకు అర్థమవుతుందా, ఎందుకు నా జీవితం నాశనం చేశావు అని చెప్పి ఏడుస్తుంది. దానికి ఫైజల్ నీకు ఒక కొత్త జీవితం ఇచ్చాను, జీవించడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఫైజల్తో తన అమ్మ జలాలుద్దీన్ ఈ అమ్మాయికి నీకు తక్కువ డబ్బు ఇచ్చి నేను మోసం చేశాడ్రా అనగా దానికి ఫైజల్ అమ్మ ఇప్పుడు మరొక 3 అప్పర్ క్యాస్ట్ అమ్మాయిల్ని తీసుకురావాలంట, బ్రాహ్మీణ అమ్మాయిల్ని తీసుకొస్తే 12 లక్షలు ఇస్తా అంటున్నాడు అని చెప్పగా దానికి తన అమ్మ మరి ఈ అమ్మాయి మీద ఖర్చు పెట్టింది ఎక్కడి నుంచి వస్తుంది అంటుంది. దానికి ఫైజల్ ఎలా వసూలు చేయాలో నీకు తెలుసు కదా అని చెప్పి నవ్వగా తన అమ్మ సరే అని చెప్పి ఫైజల్ తమ్ముడు ఫరీద్ని పిలుస్తుంది. నిజానికి ఫైజల్ ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కన్వర్షన్ చేశాక ఇంకా ఆ అమ్మాయిని బలవంతంగా వ్యభిచారిలాగా మార్చి తన దగ్గరికి కస్టమర్స్ని పంపుతూ అది కూడా ముస్లిమ్స్ని పంపుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు నేహా దగ్గరికి కూడా అలాగే కస్టమర్స్ని పంపుతూ నేహాతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తారు. దాంతో నేహా తన పేరెంట్స్ని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. మరోపక్క దివ్య ప్రెగ్నెంట్గా ఉండగా ఈసారి రషీద్ మరొక అమ్మాయిని ట్రాప్ చేసి కన్వర్షన్ చేసి స్నేహాని ఫాతిమాగా మార్చి నికా చేసుకుని ఇంటికి తీసుకొని వస్తాడు. వారిని చూసిన దివ్య ఎవరు తనని అడగ్గా దానికి రషీద్ నా భార్య ఫాతిమా అని చెప్పడంతో అది విన్న దివ్య షాక్ అయ్యి తనపై సీరియస్ అవ్వగా అప్పుడే తనకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యి డెలివరీ అయ్యి తనకి బాబు పుట్టడంతో ఇంకా దివ్యకి మరో దారి లేక అక్కడే ఉండిపోతుంది. నిజానికి రషీద్ స్నేహతో నాకు ఇష్టం లేకుండానే నాకు పెళ్ళయింది, నా భార్యకి పెళ్లికి ముందే ఎంతో మందితో అఫైర్స్ ఉందంట, ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నాదో వారిదో కూడా నాకు తెలియదు అని అబద్ధాలు చెప్పి నేను స్వచ్ఛంగా ప్రేమించింది నిన్ను మాత్రమే అని మాయ మాటలు చెప్పి స్నేహాన్ని ట్రాప్ చేసి కన్వర్షన్ చేసి ఫాతిమాగా మార్చి పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాడు. ఇదిలా ఉంటే దివ్య పేరెంట్స్ బాగా ఆలోచించే ఇంకా పోలీసుల్లో కోర్టుల్లో న్యాయం కోసం ఎదురు చూస్తే తన కూతురి జీవితం అక్కడ నాశనం అవుతుందని ఆలోచించి తమ కాలనీలోని హిందీ ఫ్యామిలీస్ అందరినీ గ్యాదర్ చేసి వారితో ముస్లిం వాళ్ళందరూ కలిసిగట్టిగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాడికి సపోర్ట్ చేయడం వల్లే పోలీసులు వాడికి సపోర్ట్ చేశారు, అలాగే మనం అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులపై ప్రెజర్ చేస్తే అప్పుడే నా కూతురు ఇంటికి వస్తుంది, లేదంటే ఈరోజు నా కూతురికి జరిగినట్లే రేపు మీ ఫ్యామిలీలో అమ్మాయికి జరుగుతుంది అనగా దానికి వాళ్ళు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం, వారితో గొడవకి వెళ్తే మనకే నష్టం, అయినా మన ఇంటి అమ్మాయిని మనం పద్ధతిగా పెంచుకోవాలి కానీ వారిని అని ఏం లాభం అంటారు. అది విన్న దివ్య ఫాదర్ చాలా బాధపడే మనం ఇలా అందరం కలిసి లేనందువల్లనే మనల్ని వారు అలసుగా తీసుకుంటున్నారు, మీ నుండి నేను కోరుకునేది మా వాయిస్కి మీ వాయిస్ సపోర్ట్ మాత్రమే అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే
ఎవరు వారికి సపోర్ట్గా నిలబడకపోవడంతో చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు ఫాతిమా దివ్యతో మాట్లాడగా అప్పుడే దివ్యాకి డౌట్ వచ్చి తనని ఫాతిమా కంటే ముందు నీకు మరో పేరు ఉండేదా అని అడగ్గా దానికి ఫాతిమా అవును నా పేరు స్నేహ, నన్ను కన్వర్ట్ చేశాడు అని చెప్పడంతో అది విన్న దివ్యాకి రషీద్ అండ్ ఫ్యామిలీ చేస్తున్న కన్వర్షన్ ప్లాన్ గురించి అర్థమయ్యే తనకి జరిగిందంతా చెప్పి తన పేరు కూడా దివ్య అని, నాకంటూ బిడ్డ పుట్టాడు, నా మాట విని అవకాశం ఉన్నప్పుడే ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపో అని చెప్తుంది. కానీ స్నేహ దివ్య మాటలు సీరియస్గా తీసుకోదు, కానీ తనతో ప్రేమగా ఉంటుంది. మరోపక్క ఆ రోజు కస్టమర్స్ ఎవరూ లేకపోవడంతో ఫైజల్ తమ్ముడు తనే ఈ రోజు ఎంజాయ్ చేయాలి అని నేహ రూమ్ కీస్ ఇప్పించుకొని ఆ గదిలోకి వెళ్ళి బలవంతంగా తనతో ఎంజాయ్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క దివ్య స్నేహతో తను ఒకసారి తన పేరెంట్స్తో ఫోన్ మాట్లాడాలని ఇస్తావా అని అడగ్గా స్నేహ ఫోన్ ఇవ్వడంతో దివ్య తన పేరెంట్స్కి ఫోన్ చేసి నన్ను క్షమించండి నాన్న, మీ మాట వినలేదు అని చెప్పి ఏడుస్తుంది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని తన పేరెంట్స్ అడగ్గా దివ్య రషీద్ ఫ్యామిలీ చేస్తున్నదంటా చెప్పి వీరికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి, నేను ఇదంతా వీడియో రికార్డ్ చేసి అది మీకు పంపుతాను, దాన్ని పోలీసులకు చూపించండి అని చెప్పి అలా వీడియో రికార్డ్ చేసి సెండ్ చేయగా అప్పుడే అక్కడికి వచ్చిన రషీద్ ఫోన్ చూసి తన దగ్గర నుంచి లాక్కోవాలని చూడగా దివ్య తను ఇవ్వదు. దాంతో రషీద్ కోపంతో దివ్య తలని గోడకేసి బాధి ఫోన్లో వీడియో సెండ్ అయింది చూసి దాన్ని పగలగొడతాడు. ఇంకా దివ్య తలకి బలమైన గాయమయ్యే అక్కడికక్కడే చనిపోవడంతో అది చూసిన స్నేహ కూడా షాక్లో ఉండిపోగా రషీద్ అండ్ ఫ్యామిలీ కలిసి ఇది పోలీసులకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని బాడీని ముక్కలుగా నరికి గోనె సంచుల్లో పెట్టి తీసుకెళ్లి ఒక ప్లేస్లో పూడ్చి పెడతారు. మరో పక్క ఫైజల్ తమ్ముడు నేహాని అనుభవించాక మందుమత్తులో డోర్స్ లాక్ వేయకుండా వెళ్ళిపోవడంతో అది గమనించిన నేహ అక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని శరీరమంతా గాయాలతో తనని ఎవ్వరూ చూడకుండా డోర్స్ అన్ని లాక్ చేసి ఉండడంతో టెర్రస్ పై నుండి కిందికి దూకుతుంది. నిజానికి తను చనిపోయి ఉండదు, అలా అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. మరో పక్క సురేఖ 3 రోజులుగా ఫుడ్ తినకుండా ఉండడంతో సలీం తన మనుషులతో పాటు సురేఖ దగ్గరికి వెళ్ళి తనకి బలవంతంగా బీఫ్ తినిపించబోతారు. కానీ సురేఖ తను చచ్చినా కూడా తినను అంటుంది. కానీ తన కాళ్ళు చేతులు బంధించి బలవంతంగా నోట్లోకి కుక్కి నువ్వు ఇది తినేసావు, ఇంకా 2 రోజుల్లో పూర్తి ఇస్లామిక్ మహిళగా మార్చేస్తాం, ఇదిగో ఈ బుర్కా వేసుకోవడం కూడా అలవాటు చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోగా సురేఖ వాంతులు చేసుకొని తనకి హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ తను హిందూ ధర్మంలోనే పుట్టాను, అదే ధర్మంలోనే బ్రతికాను, ఇప్పుడు బ్రతికి ఉంటే వీళ్ళు బలవంతంగానైనా తనని కన్వర్షన్ చేస్తారు, అలాంటి బ్రతుకు నాకు వద్దు అని తన పేరెంట్స్ కోసం నన్ను క్షమించండి నాన్న, మీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను, నేను హిందూ ధర్మంలో పుట్టాను, అలాగే పెరిగాను, నా అంత్యక్రియలు కూడా హిందూ ధర్మం ప్రకారమే చెయ్యండి అని లెటర్ రాసి సలీంకి సురేఖ జుట్టు అంటే చాలా ఇష్టమని దాన్ని అలాగే పెంచు అని చెప్పింది గుర్తు చేసుకొని తన జుట్టు కత్తిరించుకొని గుండు చేసుకొని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఇంకా ఈ విషయం తెలిసిన పోలీసులోని సురేఖ పేరెంట్స్ అక్కడికి చేరుకొని సురేఖ రాసిన లెటర్స్ చదివి సలీం చేస్తున్న కన్వర్షన్స్ గురించి పోలీసులకి తెలిసి సలీంతో పాటు దీంతో లింక్ ఉన్న అందరినీ అరెస్ట్ చేసి దారుణంగా కొడుతూ బుద్ధి చెప్తారు. మరో పక్క నేహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి జరిగిందంతా చెప్పగా అది విన్న పోలీసులు కూడా ఎమోషనల్ అయ్యే ఫైజల్ తన అమ్మ తమ్ముడిని అరెస్ట్ చేసి అలాగే జలాలుద్దీన్ అండ్ గ్యాంగ్ని కూడా అరెస్ట్ చేసి తుక్కురేగొడతారు. వారి మతంలో ఇలా అత్యాచారం చేసిన మగవారికి ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తారు అని ఫైజల్ అండ్ తన తమ్ముడి ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తారు. ఇంకా దివ్య సెల్ఫీ వీడియో చూసిన తన పేరెంట్స్ అదే వీడియో అందరికీ షేర్ చేయగా నిజం తెలిసిన హిందువులు అందరూ కోపంతో రగిలిపోయి ఒకటయ్యి దివ్య పేరెంట్స్కి సపోర్ట్ చేసి రషీద్ ఫ్యామిలీని ఉతికారేసి పోలీసులకి పట్టించి రషీద్ ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తారు. అప్పుడే దివ్యని చంపేశారు అని తెలిసి తన డెడ్ బాడీని పూడ్చిన ప్లేస్కి వెళ్ళి తన బాడీ తీసుకుని అంత్యక్రియలు చేసి దివ్య కొడుకును తామే పెంచుతూ తనకి దివ్యాంశ్ అనే పేరు పెట్టి తనలోనే దివ్యాని చూసుకుంటూ ఉంటారు. ఇంకా సురేఖ రాసిన లెటర్స్ చూస్తూ తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని తన పేరెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. మరో పక్క నేహా పేరెంట్స్ తనకి ధైర్యం చెప్పి తన ఫాదర్ తనతో నన్ను క్షమించు తల్లి, నేను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నాను, తండ్రిగా నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను మార్చుకుని ఉండాల్సింది అంటాడు. ఇంకా నేహా కూడా తను చేసిన పనికి వారికి క్షమాపణ చెప్తుంది. అలా మళ్ళీ తన తండ్రితో కలిసి ఎప్పట్లాగే జావ్లిన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.